హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దివ్య మంచాల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్. కొంతమందిలో స్కిన్ ఇంజురీస్ అయినప్పుడు, అంటే స్కిన్ కట్స్ కానీ, స్కిన్ బర్న్స్, సర్జికల్ ఇన్సిషన్స్, ఇయర్లో పియర్సింగ్ అండ్ ఇన్సెక్ట్ బైట్స్ ఆర్ పింపుల్స్ వచ్చిన చోట కొన్ని రోజులకి, అంటే మేబీ విత్ ఇన్ 1 to 3 monthsలో కానీ ఆర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 yearలో కానీ స్కిన్ అనేది అక్కడ అబ్నార్మల్గా హీల్ అవుతుంది. అక్కడ స్కిన్ ఎర్రగా, బొడుపులాగా, మందంగా తయారవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ అబ్నార్మల్ స్కారింగ్ అండ్ వీటినే కీలాయిడ్స్ అని అంటాము. జనరల్గా వూండ్ హీలింగ్ ప్రాసెస్లో ఈ కీలాయిడ్స్లో అక్కడ కొలాజన్ అనే స్కిన్ ప్రోటీన్తో పాటు కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ అవసరానికి మించి ప్రొడ్యూస్ అవుతుంటాయి. దానివల్లే ఈ కీలాయిడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. సో పేషెంట్స్ ఫిజికల్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే అక్కడ దురద రావడము, కీలాయిడ్స్ మీద సివియర్ పెయిన్ ఉండడము అండ్ సెన్సిటివ్గా తయారవుతుంది. కీలాయిడ్ చుట్టూరా ఉన్న చర్మం కూడా బిగుసుకుపోయినట్టుగా, టైట్గా, ఇబ్బందిగా తయారవుతుంది. అక్కడ క్లాత్ టచ్ అయినా కూడా ఇబ్బంది పడుతుంటారు. అండ్ రిపీటెడ్గా స్క్రాచ్ చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జనరల్గా కీలాయిడ్స్ అనేవి బినైన్, బట్ ఈ రిపీటెడ్ స్క్రాచింగ్ వల్ల కంటిన్యూగా అక్కడ స్కిన్ పచ్చిగా, పుండులాగా తయారవ్వడం వల్ల కొన్ని రోజులకి అది క్యాన్సరస్గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకనే కీలాయిడల్ టెండెన్సీస్ ఉన్న వారిలో ఈ ఎలాంటి స్కిన్ ఇంజురీ అయినా కూడా వెంటనే అడ్రస్ చేయాలి, సో దట్ అక్కడ కొత్త కీలాయిడ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే కీలాయిడ్స్ జనరల్గా ఛాతి మీద, వీపు భాగంలో అండ్ ఇయర్ లోబ్స్లో ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి. సో ఆ ఏరియాస్లో మనము ఈ సిలికాన్ జెల్స్ అండ్ జెల్ షీట్స్ దొరుకుతుంటాయి. అవి ఈ కీలాయిడ్స్ మీద అప్లై చేయడం వల్ల హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ ఆల్సో ప్రెషర్ వల్ల కొంచెం అవి సైజ్ పెరగకుండా ఉంటాయి. అండ్ ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అంటే ఇంజెక్షన్స్, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అండ్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్తో పాటు లేజర్ థెరపీస్ కానీ, లిక్విడ్ నైట్రోజన్ థెరపీ కానీ రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇయర్లో కీలాయిడ్స్కి వస్తే మాత్రం సర్జికల్గా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.